హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతల కోవిల. మరొక మినీ వ్లాగ్ అయితే మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజైతే క్లైమేట్ అయితే చాలా అంటే చాలా చల్లగా ఉంది. మబ్బు పట్టేసి చాలా బాగుంది. సో ఈ రోజైతే చిన్న ముగ్గు వేశాను. కొంచెం ముగ్గులో గ్రీన్ కలర్ వేశాను అనమాట. సో ఈ రోజైతే అమ్మాయి 2, 3 రోజుల నుంచి అడుగుతుంది చామదుంపల కూర తినాలి అని అనిపిస్తుంది అని. సో అందుకనే ఈరోజు వండుతున్నాననమాట. చామదుంపలు పులుసయితే చాలా బావుంటుంది. అమ్మ అయితే దీంట్లో ఎండి చేపలు లేదా ఆహ్, ఎగ్స్ ఇలా ఉడకపెట్టి వీటిలో వేసి వండిద్దనమాట. చాలా అంటే చాలా బావుంటాయి. ఎగ్స్ కన్నా కూడా ఎండి చేప వేసి వండితే దాని టేస్ట్ ఇంకా వేరే లెవెల్‌లో ఉంటదనమాట. ఇక మాటల్లో చెప్పలేము. 1, 2 ముద్దలు తినేవాళ్ళు కూడా కడుపు నిండా అంత అన్నం తినేస్తారనమాట. సో, చాలా అంటే చాలా బావుంటుంది. సో, చాలామందైతే చామదుంపలు ఫ్రై చేస్తారు. బట్ చింతపండు పులుసు వేసి చేసుకుంటే అయితే చాలా బావుంటుందండి. పుల్ల పుల్లగాను చాలా బావుంటుంది. సో, ఈరోజైతే నేను చామదుంపల కూర అంటే ఎండు చేపలు, ఎగ్స్ ఇలాంటియి ఏమీ వేయకుండా నార్మల్‌గానే పులుసు పోసి వండుతున్నాను. ఎగ్స్ వేద్దామని అనుకున్నాను కానీ ఎగ్స్ ఎందుకు వేయలేదనంటే ఈరోజు అంటే ఈ నవరాత్రుల్లో అమ్మాయి తినననింది నాన్ వెజ్. సో, దాని గురించి వేయలేదు. మాకలాంటి పట్టింపులేవి కలవు కాబట్టి మేము తినేసినాము. ఇక్కడైతే బయట కూర్చున్నాను. చాలా అంటే చాలా బాగుంది క్లైమేట్. వీడియో నచ్చితే